వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్. కృష్ణా జిల్లా కూచిపూడిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సభలో పాల్గొన్నారు. షెడ్యూల్ కాస్ట్ లో 1200 కులాలు ఇమిటి ఉన్నాయన్నారు. వీటన్నిటిని ఆర్టికల్ 341 కింద చేర్చి షెడ్యూల్ కాస్ట్ అని పేరు పెట్టానన్నారు. రాజ్యాంగంలో మాల మాదిగాని ఎక్కడా విడివిడిగా లేవని ఎలా విడదీస్తారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా మాలలకు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వర్గీకరణ అంశాన్ని సీఎం చంద్రబాబు విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సమత సైనిక దళ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ రేజర్ల రమేష్ పాల్గొన్నారు. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోయినట్లయితే మన హక్కులన్నీ కోల్పోతాం. కాబట్టి ఏమేమి హక్కులు ఇచ్చినారో ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు రాజ్యాంగంలో. ఆ ఫండమెంటల్ రైట్స్ లేకపోతే మనకి చదువు లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, సమావేశాలు లేవు, మీకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మీకు ఏ రకమైనటువంటి మత హక్కు, ఆస్తి హక్కు ఇలాంటివన్నీ కూడా లేవు. కాబట్టి అలాంటి రాజ్యాంగంలోనే మనకి రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ సౌకర్యం ఎందుకంటే మనం తరతరాలుగా వెనకబడిపోయి ఉన్నాం, అంటరాని వారుగా అడగదొక్కబడ్డాం. ఈ యొక్క 1200 కులాలు ఉన్నాయి దేశంలో, అంటరానితనాన్ని అనుభవించినటువంటి కులాలు. ఈ 1200 కులాలని మరి రక్షించాలి అంటే వీళ్ళకి రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు కలగజేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు మరి యొక్క రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారు. ఈ రిజర్వేషన్లో మనకి విద్యాలయాల్లో ఉన్నాయి, ఉద్యోగాల్లో ఉన్నాయి, రాజకీయ పదవుల్లో ఉన్నాయి. మన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మరి ఎన్నికలుగా కావాలనేటువంటి పోస్టులు కూడా రిజర్వేషన్ సౌకర్యాలు అనేటువంటిది మనకి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఈ రాజ్యాంగం ద్వారా ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానవీయ